ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఎల్లుండి మిట్టల్ స్టీల్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని, జూన్ చివరికల్లా భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక సూపర్ 6 పథకాల అమలుతో పాటు ఈ భారీ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏ రకంగా మెరుగుపడ్డాయన్న దానికి ప్రత్యేక ఉదాహరణ మనం సిఐ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అవి ప్రస్తావించాలి. మనకి సోమవారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1లో అది కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్టుని చేయాలనంటే కేవలం రాష్ట్రం తాలూకా ప్రతిపాదన కాదు, కేంద్రం నుంచి కూడా ఎన్నో అప్రూవల్స్, ఎంతో సహకారం కావాలి. అంటే రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేయడానికి ప్రధాన ఉదాహరణ మన ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్. దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. డిసెంబర్కి పూర్తి కావాలి, కానీ ఛాలెంజ్గా తీసుకొని 6 మంత్స్ అహెడ్గా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానికి అప్రూవల్స్ కావాలంటే కేంద్రం నుంచి సాల్ట్ ల్యాండ్ అప్రూవల్స్ కూడా తీసుకొని వచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, అలాగే ముఖ్యంగా గూగుల్ తాలూకా ఏఐ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్. గూగుల్ లాంటి సంస్థ ఎన్నో దేశాలు వాళ్ళకి ఆహ్వానించినప్పటికీ కూడా మన దేశం వచ్చి మన దేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం వాళ్ళు ఎంచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఈరోజు పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు, ప్రపంచంలో ఉన్న కంపెనీలు చూపిస్తున్నాయని దానికి అది ఉదాహరణ. టీసీఎస్, కాగ్నిజెంట్, మన లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో పెట్టుబడులు, ఉద్యోగాలు అన్నీ కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రభుత్వం తాలూకా లక్ష్యం 22 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చి గ్రౌండ్ చేసి తద్వారా 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో తీసుకొని రావాలనేది మా కమిట్మెంట్.